క్యూట్. గాలి చూడండి గాయ్. ఏం బామ్మ నువ్వు సోమ వీడియోలోకి పండు పండు అండ్ ఇంకా ద బెస్ట్ యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి. సో వీ హ్యావ్ టు డూ దాట్. హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ లక్షద్వీప్కి అయితే మనం బాయ్ చెప్పేసాం అనమాట. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు క్రూజ్. సో ఏంటి అంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నింది అనమాట. ఎందుకంటే ప్లాన్ మొత్తం నార్మల్ గా స్టార్టింగ్ లో ఎవరైనా కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంచుతారు, కానీ ఈ క్రూజ్ లో అయితే లాస్ట్ లో ఇంకా బాగుండింది. ఇంకా మేమైతే అరౌండ్ 6:30 కల్లా రీచ్ అయ్యాము. సో కాసేపు 8 దాకా పడుకున్నాం. అండ్ దెన్ వీ హ్యాడ్ మ్యాజిక్ షో. తేజస్ అనమాట ఈయన పేరు. చాలా ఫేమస్ బాలీవుడ్ లో. లిటరలీ ఈయన మ్యాజిక్ షో కోసం అని చెప్పేసి చాలా మంది పెయిడ్ అంటే కొని మరి వేరే డెక్స్ నుంచి ఇక్కడికి వచ్చారు. లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఒక పెద్ద క్యూనే ఉండే. ఎంటైర్ షో మొత్తం ఇలా క్లాప్స్ కొడుతూనే ఉన్నారనమాట. చాలా ఇంట్రాక్టివ్ గా ఉండింది. అండ్ నాకైతే భలే నచ్చింది. పైగా ఈయనకు ఒక బిరుదు కూడా ఉంది, ఇండియాస్ మ్యాజిక్ స్టార్ అని చెప్పి. సో గైస్, దిస్ ఈజ్ మై డిన్నర్ ఫర్ టుడే. ఫిష్ కోల్హాపురా ఏదో సంథింగ్. అండ్ వాట్ అబౌట్ మై మామ్? వాట్స్ ఆన్ యువర్ ప్లేట్? Okay, salad and spinach and chicken soup ammadi. And what about you, baby? First and sister starters. And then you'll have. Okay, how is the soup? గైస్, లిటరలీ మ్యాజిక్ షో అయిపోయిన తర్వాత మా డాడీ తప్పిపోయాడు అనమాట. ఏమైందంటే మ్యాజిక్ షో కంటే ముందే డాడీ బయటికి వచ్చేసిన్నారు, మేము తర్వాత వచ్చాము. అండ్ ఇంకా తెలిసింది ఆబ్వియస్లీ ఫోన్స్ మనకి పని చేయవు అక్కడ. కాబట్టి మేము అనుకున్నాం ఏదర్ డాడీ ఉంటే 5th floor లోనే లేకపోతే 10th floor లోనే ఉంటారా అనుకున్నాం. బికాస్ మ్యాజిక్ షో అవ్వగానే డిన్నర్ చేసి డీజే నైట్కి వెళ్దామని అనుకున్నాము. అండ్ మనకి ఫుడ్ కోర్ట్ ఆప్షన్స్ వచ్చి 5th floor లోనే 10th floor లోనే ఉంటాయి. 5th floor లోనే ఉంటారులే అని చెప్పి వెళ్ళాము. కానీ తీరా చూస్తే మా డాడీ అక్కడ లేడు. మేమేమో తినేసి వెళ్దామని అనుకున్నాం. తిని వెళ్ళి చూస్తే డాడీ మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. డిన్నర్ కూడా చేయలేదు. సో మేము వచ్చిన తర్వాత హ్యాపీగా డాడీకి డిన్నర్ సర్వ్ చేసినాము. ప్రశాంతంగా తినేశారు. తిన్న తర్వాత ఇంకా డీజే నైట్కి వెళ్ళిపోయాం. డాడీకి అందరు ఫుల్ గా ఫ్రెండ్స్ అయిపోయారనమాట. సో డాడీ ఎక్కడ కనిపించినా కూడా అందరు లాగేసుకుంటున్నారు, పదండి ఎంజాయ్ చేద్దామని చెప్పి. Guys, look at this painting, like wonderful painting. దీని గురించి అక్షయ్ చెప్పాలనుకుంటోంది. మొన్న నైట్ ఊపిరి సినిమా ఇష్టం, దాంతో కార్తీక్ వేసింది బెటర్ కదా. ఊపిరిలో కార్తీక్ వేసింది చాలా మేలు. బట్ స్టిల్ దీనికి ఎంత పెట్టాలో మనకు తెలుసు. ఓ ఇది చూడు 990 అంటే 1990లో వేసినట్లు ఉన్నారు. ఇది డిజైన్ అట్లా టచ్ చేయకూడదు వేసే పెయింటింగ్స్ ని లేదా. లెట్స్ గో టు ది సీ. మా డాడీకి ఎప్పుడు సీ కావాలి. ఓ మై గాష్, గాలి చూడండి గాయ్స్ ఒకసారి ఎంతగా గాలి వీస్తుందో. Oh my gosh! Guys, ఒకవేళ ఏదైనా వార్నింగ్ అట్లా ఏదైనా వస్తే we have to go here. లిటరలీ చెప్తున్నాను, స్టార్టింగ్ 2 days ఆర్ ఓకే, కానీ మాకైతే 3rd, 4th, 5th డే అయితే చాలా బాగా నచ్చింది అనమాట. బికాస్ వీ ఎంజాయ్డ్ అ లాట్. మీరు కార్డిలియా క్రూజ్ గురించి చదివిన డీటెయిల్స్ అన్నీ దీంట్లోనే మెన్షన్ చేస్తాను. సో వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. గైజ్, అది అరిచింది అయితే ఐషునే అనమాట, మా చెల్లి. బట్ ఏమైందంటే కోక్స్ ఎక్కువ తాగడం వల్ల అండ్ ఎక్కువ ఎంజాయ్ చేయడం వల్ల గొంతంతా రాసిందనమాట. సో అరుపు కూడా అలానే అనిపిస్తుంది. టైం అయితే అరౌండ్ 11:30, 12 అయితే ఉండింది. వీ వెంట్ టు క్యారియోకే నైట్. క్యారియోకే నైట్ అంటే ఏంటంటే మన ఫేవరెట్ సాంగ్ ఏదైనా పెట్టుకోవచ్చు, లిరిక్స్ అన్న అయితే ఉంటాయి, మనం పాట పాడచ్చు అనమాట. జనాలు చాలా మంది ఉన్నారు. మేము వెళ్ళేసరికి అదే లాస్ట్ సాంగ్ అనమాట. బట్ వీ ఎంజాయ్డ్ అ లాట్. గైస్, ఈ పాప అయితే ఇందాకే అనమాట డిన్నర్ చేసింది. అంటే ఇందాక కాదు, మేము తిరుగుతా ఉన్నాము. హైటీ స్నాక్స్ అని 12 to 1:30 వరకు పెడతారు. తన్నకలాడుతుంది హైటీ స్నాక్స్. సారీ, మిడ్ నైట్ స్నాక్స్. దాని హైటీ స్నాక్స్ అంటారు. Yeah. So finally we came and అప్పటికి ఆల్రెడీ 12:30 అయితే ఉండిందనమాట. ఐ డోంట్ నో గైస్, అసలు వీళ్ళందరి ఎనర్జీ ఎట్లా వాళ్ళు అండ్ పేరెంట్స్ అయితే పిల్లల్ని పడుకోబెట్టేసి మరీ వచ్చారనమాట ఎంజాయ్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే డీజే నైట్ రన్ అవుతూనే ఉంటుంది అనమాట 2-3 వరకు. సో ఫుల్ గా చిల్ అయిదామని చెప్పి వచ్చినట్లు ఉన్నారు. హైటీకి కూడా చాలా మంది వచ్చారు. ఇవే గైస్ శాండ్విచ్. ఈ మేడమే ఆత్రపడింది. ఎలా ఉన్నాయి బాబు? ఓ మై గాష్, ఇట్స్ సో టేస్టీ కదా. అప్పదలు చెప్పొద్దు, నిజం చెప్పు. యావరేజ్ అండ్ ఓకే. నాకు తెలుసు మీరందరూ నా జెన్యూన్ రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారని. ఐఎమ్ గోనా టేస్ట్ ఇట్ నౌ. యా, ఐల్ ట్రై దిస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్. సో ఫస్ట్ ఐల్ హ్యావ్ ఇట్ వితౌట్ mayo.
నువ్వు కూర్చోపోపా. బాలే, ఇట్స్ నాట్ ఈవెన్ యావరేజ్, ఇట్స్ సో బ్యాడ్. లోపల చీజ్ ఉంది, ఇది సవర్డో కాబట్టి అంతేం బాగోదు. అలవాటు అయితేనే బాగుంటుంది. బాగా పర్లా. అండ్ లుక్ ఎట్ మై హెయిర్, పెంటగా ఉంది బికాజ్ లక్షదీప్ వెళ్ళిన తర్వాత ఇంకా హెడ్ బాత్ చేయలేదు బికాజ్ వీ హ్యావ్ సంథింగ్ బిగ్ టుమారో. సో ఐ థింక్ ఐ గోనా డూ హెడ్ బాత్ టుమారో. సో గైస్ ఇప్పుడైతే మేము ఇంకా రూమ్కి వచ్చేసినాము అండ్ వెనకాల అంతా హడావిడి జరుగుతూ ఉంది. అండ్ మా అమ్మ ఏమో మంచిగా నాకు ఆయిల్ పూస్తూ ఉంది. ప్రశాంతంగా ఆయిల్ పెట్టించుకొని చల్లగా పడుకుంటా. ఓకే గైస్, సీ యు టుమారో. బై బై. We are having breakfast. Is the view, guys. This is my breakfast bowl, breakfast plate. మా అమ్మ డాడీకి అయితే లంచ్ డిన్నర్ ఇష్టం, కానీ నాకైతే బ్రేక్ఫాస్ట్ ఇష్టం అనమాట. చాలా టేస్టీ ఉంటుంది. అండ్ నేను చిన్నగా మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అమ్మాయి వెళ్తాంది. మేమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అవ్వగానే కొంచెంసేపు ఆగి పైకి అయితే పూల్ ఏరియాకి అయితే వచ్చేసినాం అనమాట. అందరు ఆ టైంలోనే వస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ హష్గా ఉండింది. బట్ పూల్లోకి దిగిన తర్వాత అనిపించింది ఎలా ఉన్నారో బాబు ఇంతసేపు అని చెప్పి. అసలు చాలా సాల్టీగా ఉన్నాయి వాటర్ అయితే. నాకైతే కళ్ళలో పోగానే ఫుల్గా మండిపోయాయి అనమాట. బట్ పైన జకూజీ ఉండింది అనమాట, అక్కడ ఎక్కువసేపు ఉన్నాము. బట్ పూల్లోకి దిగంగానే జస్ట్ మేమైతే 10 minutes అంతే, 10 minutes కూడా లేము. ఇద్దరము ఒక ల్యాప్ కొట్టేసి స్విమ్మింగ్ వచ్చేసినాం. Having coke after swimming. Look at the sea, guys. My dad and my mom. It's my mom and my sissy. Sissy is not in the mood. Okay. This is our morning. నేను ఐషు అయితే మలమల మాడిపోయినాం అనమాట. మా ఫేస్ చూస్తే అర్థమైపోతుంది, ఫుల్గా ట్యాన్ అయిపోయినాము. అండ్ యు నో వాట్, ఆ స్విమ్మింగ్ అయితే అసలు ఫుల్గా సాల్టీ వాటర్ మా ఎట్లుంది తెలుసా. ఈ నిజంగా ఈ సముద్రం లోపలికి అంటే మేబీ ఆ ఎక్స్పీరియన్స్ కోసమే పెట్టినారో ఏమో తెలీదు. డెప్త్ కూడా ఎక్కువే ఉంటాయి. జకూజీ బాగుండింది బట్ స్విమ్మింగ్ మాత్రం ఇట్ వాస్ సో బ్యాడ్. సో వి కేమ్ టు ది జిమ్ రూమ్. వావ్, ఎంత బాగుంటుంది ఇట్లా జిమ్ చేస్తే కదా. టైటానిక్ పోజ్ రీక్రియేషన్ గైస్, సో క్యూట్. అయితే అరేబియన్ మహాసముద్రం. ఐషు చెప్పేసి నాకేం చెప్పినావు. లిటరలీ గైస్ రూమ్ అయితే మేము బయటికి వెళ్ళి వస్తాము, వచ్చేసరికి క్లీన్ చేసి పెట్టుంటారు అనమాట కదా. అసలు మా అమ్మన్న ఇంకా గొడవ చేస్తా అడుస్తా రూమ్ క్లీన్ చేస్తుంది అండ్ మమ్మల్ని చేసుకోమని చెప్తుంది. కానీ వీళ్ళు చాలా మేలు కదా. అదేదో నా హాస్టల్లో కూడా ఇట్లా వచ్చే వాళ్ళు ఏమైనా ఉంటే నాకు మేలు, రోజు కడుక్కోవడం తుడుచుకోవడం లేదు అసలు. అంటే హైజీన్ అండ్ క్వాలిటీ దానికి. అండ్ ఆల్సో మోర్ చాలా మంది నేను చెప్పా కదా మీకు వాటర్ బాటిల్స్ కొన్నే ఇస్తారని. లేదు గైస్, ఎవ్రీ డే 8 to 9 బాటిల్స్ ఇస్తున్నారు. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. దానికైతే బాత్రూమ్ అండ్ బెడ్ కంప్లీట్ క్లీన్ చేసి నీట్గా పెట్టేసి వెళ్ళిపోతారు అనమాట. సో ఐ థింక్ దిస్ ఇస్ లైక్ సో గుడ్. అండ్ ఆల్సో ప్రొటెక్షన్ వైజ్గా వస్తే నేనైతే నావి బ్యాంగిల్స్, గోల్డ్ బ్యాంగిల్స్, తర్వాత ఇయర్ రింగ్స్ అవి నేను లాకర్లో పెట్టినాను అనమాట. లాక్ వేయడం కూడా మర్చిపోయినా యాక్చువల్ చెప్పాలంటే, కానీ అవి ఇప్పటివరకు అక్కడే అదే ప్లేస్లో ఉన్నాయి. సో ఇట్స్ చెక్. మనమైతే ఫ్రెష్ అప్ అయిపోయి వీ కేమ్ టు ద మెయిన్ పార్ట్ అనమాట. దీన్నే బ్రిడ్జ్ టూర్ అంటారు. మీకు గుర్తుంటే మనము సెకండ్ డేనే వెళ్లాల్సింది బట్ మనకి పోస్ట్ పోన్ అయింది కదా. సో దిస్ ఈస్ ద వన్. ఇక్కడే కంప్లీట్ గా బిహైండ్ ద సీన్స్ జరుగుతాయి అనమాట. మన షిప్ అంతా ఎట్లా కమాండ్ జరుగుతుంది, క్యాప్టెన్స్, ఆఫీసర్స్ వీళ్ళందరూ ఎలా నావిగేట్ చేస్తున్నారు అంతా కనిపిస్తుంది. దానికంటే ద మెయిన్ పార్ట్ వచ్చేసి ద బెస్ట్ వ్యూ అయితే ఇక్కడే కనిపించింది మాకైతే ఎంటైర్ క్రూజ్ లో. అండ్ ఇదైతే పెయిడ్ అనమాట. నాకు తెలిసి అరౌండ్ $21 అట్లా పడింది పర్ హెడ్. అండ్ టోటలీ వర్త్ ఇట్ గైస్. ఎందుకంటే ఎయిర్వేస్ అండ్ వాటర్ వేస్ ఎప్పుడు మనకి ఏదో క్వశ్చనబుల్ గా ఉంటది. అంటే ఎట్లా అసలు ఎలా డ్రైవ్ చేస్తారు అనేది, వాటన్నిటి గురించి మేమైతే క్యాప్టెన్ అడిగినాము. అండ్ లిటరలీ మా ముందే ఒక రెడ్ లైట్ వచ్చిందనమాట. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్, దాన్ని కూడా వాళ్ళు ఎలా డీల్ చేస్తారు A to Z అంతా చూసాము. లిటరలీ గైస్ మీరు ఒకవేళ కానీ క్రూజ్ లో వెళ్తూ ఉంటే, బ్రిడ్జ్ టూర్ ఉంటే, ఇదే కాదు ఏ క్రూజ్ లో వెళ్ళినా ఏ ప్లేస్ లో వెళ్ళినా కూడా మీకు ఇలాంటి ఒక ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ గో ఫర్ ఇట్. చాలా
ఇన్ఫర్మేటివ్గా ఉన్నింది అండ్ చాలా చాలా బాగుండింది కూడా. నాకెందుకో తెలియదు కానీ ఆ కంప్లీట్ సీని ఆ ప్లేస్లో నుంచి చూస్తూ ఉంటే కేజీఎఫే గుర్తొచ్చిందనమాట. అండ్ వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ ఇస్ నాట్ అలౌడ్ అనమాట. వాళ్ళు సపరేట్గా మనకి పిక్చర్స్ ఇస్తారు అండ్ మనం కావాలంటే అవి పే చేసి తీసుకోవచ్చు. బట్ నేనైతే వాళ్ళని రిక్వెస్ట్ చేశాను అనమాట, యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి, అండ్ దే అగ్రీ టు దాట్. సో హే గాయస్, ఇందాకే జస్ట్ డన్ విత్ అవర్ బ్రిడ్జ్ టూర్ అనమాట. ఇట్ వాజ్ సో హోల్సమ్, అంటే చాలా బాగుంది. మాకు తెలిసింది అనమాట ఏది ఎట్లా వర్క్ అవుతుంది ఏందని చెప్పేసి. సో వీఆర్ జస్ట్ గోనా చిల్ ఫర్ సమ్ టైమ్ అండ్ వెయిట్, ఐ విల్ షో యూ ద వ్యూ. దాట్స్ ద వ్యూ. చాలా మంది నన్ను అడిగారు హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ మీకు ఎంత ఖర్చు అయింది, ఆ తర్వాత క్రూజ్ ఎలా ఉంది అండ్ మీ పేరెంట్స్ ఒపీనియన్ ఎలా అనిపించింది, A to Z గైస్ అన్నీ మీకు వీడియోలో ఎండ్లో అయితే వస్తాయి. అండ్ ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా, లిటరల్లీ నేను అనుకున్న లైబ్రరీకి ఎవరు వెళ్తారు అని చెప్పేసి నేను కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే దెర్ వర్ సో మెనీ పీపుల్ హూ వర్ రీడింగ్ అనమాట. అండ్ క్రూజ్ ద్వారా మాకైతే చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. సో గుజరాతీ వాళ్ళు పక్కనే ఉన్నారనమాట అండ్ మేమైతే వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడాము అండ్ దెన్ వి వర్ హ్యావింగ్ అవర్ టైమ్. So this is my lunch today. Chettinad chicken curry. Wow. And fish fry and some green rice edo and vegetable rice. Hot and sour chicken soup. How is it, Aishu? Soup bonda. Super. Guys, this is our dessert plate అనమాట. అంటే నేను ఒకటే కాదు అనుకోండి, నేను అమ్మ వాళ్ళ కోసం కూడా పెట్టాను. మళ్ళీ మీరు ఏందమ్మా ఈ పిల్ల ఎంత తింటుందని. ఈ పిల్ల కప్పడాలు వచ్చాయంట 5 rams. ఓన్లీ ఆమె ఒకటే తింటుంది వచ్చినప్పటి నుంచి. అండ్ ఇక్కడ వచ్చేసి వీ హ్యావ్ బీట్రూట్ హల్వా, వీ హ్యావ్ అంజీర్ బర్ఫీ, వీ హ్యావ్ మ్యాంగో పేస్ట్రీ అండ్ బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీ. ఇక్కడ తింటున్నాడు. He's having his meal and my mom is having her meal here. ఇప్పుడే అందిన తాజా వార్త. I'm tasting mango pastry. Briya, you buffalo. I'm tasting mango pastry. So good. ఎందుకు అట్లా చేస్తున్నావు? నీట్గా తిను. చాలా బాగా చేసేస్తాను. బ్లాక్ ఫారెస్ట్ డార్క్ చాక్లెట్ పేస్ట్రీ ఇది. I didn't like it. Mango is so good. You know Alliance University? అందరికి ఎట్లా తెలుస్తుంది? Channapura, Anekal. Where are you from? Fish Where kebab, are you fish from? kebab, donne biryani. Bangalore where? Hey, gun. You know donne Basavadiya. You know donne biryani, donne biryani. Are you vegetarian? Hey, come on. Hey, this is not the 10th floor. Where are you? What's your name? Dhriti. Okay. Where are your mom and dad? He's a psycho. Don't be 10th floor. near him. He's a psycho. Don't worry, he's my dad. Go. She's a blood. Go. ఇంకా ఉరుకు కానీ ఉరుకు. పిల్ల విన్నర్ ఫీలింగ్ అనవసరంగా ఎక్కాలి. నడుచుకుంటూ వచ్చినా సరే బాగుంది. అది ఒక్కడ ఇప్పుడు పాడు పాట. చిన్నగా పాడు, చిన్నగా పాడు. చాలు. వీ కేమ్ ఫర్ బేసిక్గా స్నాక్స్ అనమాట. సేయింగ్ మ్యాగీ ఉంది. ఐమ్ గోనా హ్యావ్ నేను ఇందాకే అనుకున్నా యా బాగా మ్యాగీ మిస్ అవుతున్నాను అనుకుంటున్నా. సో ఐమ్ గోనా హ్యావ్ మ్యాగీ టుడే. ఈ పిల్ల చూడండి, ఎప్పుడు అడ్డదారి వేస్ట్ ఫెల్ ఇన్ ద వరల్డ్ ఈ పిల్ల. చాలే మ్యాగీ ఉంది ఇష్యూ. So what? I hate Maggi. I like noodles. Okay. నూడిల్స్ లేవు కానీ Bale ఉందిలే, bale తిను. I hate bale. I like amma cheti munta masala. సో మెనీ ఆప్షన్స్. మేము రేపు వెళ్తాము అనగా ఈరోజే స్నాక్స్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఇది ఐ డోంట్ నో బట్ స్వీట్గా మరి పాలికలు కదా, పాలికలు ఏవో అంటచ్చు. మా అమ్మ కొంచెం ఫారెన్ నుంచి వచ్చిందండి, కానీ దీన్ని తీయ తాలికలో ఏవో అంటారు. ఇట్స్ ఓకే మా ఫారెన్, యు ఆర్ ఫారెన్ ఐ నో. ఓకే, ఇవి వచ్చేసి చక్రాలు అండ్ దీస్ ఆర్ కుకీస్. వి గోట్ సో మెనీ కుకీస్, డిఫరెంట్ ఆప్షన్స్. అండ్ దిస్ ఇస్ ద వెజిటబుల్ మ్యాగీ. ఐషు ఇప్పుడు చెప్పు, ఐషు వాట్స్ యువర్ స్పెషల్ టాలెంట్ అని ఇంటర్వ్యూలో అడిగితే ఒకటి చెప్తానని.
నేనంట 3, 2, 1. అది ఓన్లీ ప్రాక్టీస్ మేక్స్ ఉమెన్ పర్ఫెక్ట్ నాలాగా. నాకు వస్తుంది అది. Child. అట్లే చూస్తాను. ఏం బాబా నువ్వు సో వీడియోలోకి. సో గైస్ ఇక్కడ లిటరల్లీ ఏం జరిగిందంటే మాది స్నాక్స్ అయిపోయిన తర్వాత నేను అమ్మ వాళ్ళ ప్లేస్కి వచ్చాను. వెనకలేమో ఇద్దరు చిన్నపిల్లలు గొడవ పడుతూనే ఉన్నారనమాట, జుట్లు వెక్కుంటా. మేము ఇట్లా నవ్వడం స్టార్ట్ చేస్తే వాళ్ళ గొడవ ఆపేసి మరి మా సైడ్ ఎవరు వీళ్ళు మాకంటే ఎక్కువగా గొడవ పడుతున్నారు, మాకంటే ఎక్కువ నవ్వుకుంటున్నారని చూస్తూనే ఉన్నారు. మేమిద్దరం మా ఇద్దరులాగే ఉన్నారు గైస్ ఆ పిల్లలు ఇద్దరు. नॉन वेज खाते हो बहुत, अगर आपको पसंद है नॉन वेज, गो टू बड़े मियाँ और बड़े एरिया में गेट ऑफ इंडिया में लियोपोल कैफे है. But if you are going in evening na, you go there in evening. It's the best place for shopping. సో మాకైనటువంటి కొంతమంది క్యూట్ క్యూట్ ఫ్రెండ్స్ లో ఈవిడ కూడా అనమాట. ఇంకెలాగో మనం రేపు వెళ్ళిపోతాం కదా టు ముంబై, సో అందుకు బెస్ట్ ప్లేసెస్ ఏమున్నాయి అని చెప్పి లోకల్ వాళ్ళని అడిగితే ఇంకా బాగుంటుంది కదా. సో అందరూ కొన్ని ప్లేసెస్ సజెస్ట్ చేశారనమాట. అండ్ ట్రస్ట్ మీ, మా ముంబై ట్రిప్ వాజ్ అమేజింగ్ అనమాట. బట్ ముంబై కంటే మనం ఇంకా అమేజింగ్ ప్లేస్ ఒక ప్లేస్ వెళ్ళబోతున్నాము, అది కూడా మీరు చూస్తారు. పరమ భద్రశత్రు. అండ్ వీళ్ళైతే మాకు చాలా క్లోజ్ అయిపోయారనమాట. ఆరవ్ అండ్ పడితి వాళ్ళిద్దరు పేరు. దే ఫ్రమ్ గుజరాత్. సో ఏంటంటే వీళ్ళు మాకు లక్షద్వీప్లో అంటే మనం ఫెరీలో వెళ్తాం కదా, ఆ జర్నీలో కలిసారనమాట. ఇన్స్టెంట్గా పిల్లలిద్దరూ మాతో కనెక్ట్ అయిపోయినారు. చెప్తున్నారు కదా, వాళ్ళిద్దరిని చూస్తే నన్ను ఐషుని ఇద్దరిని చూసుకున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ చిన్నది వచ్చేసి చిచ్చరు పిడుగు కంప్లీట్గా, అండ్ పెద్దవాడేమో సాఫ్ట్ అనమాట, చాలా సాఫ్ట్ అండ్ ఈ సో క్యూట్. నాకైతే అసలు చాలా బాగా నచ్చింది, ఇంటికి తీసుకెళ్ళాలి అనిపించింది అనమాట. ఆ చిన్నదైతే ఆమె గోళ్ళు కంప్లీట్గా మార్క్స్ ఉంటాయి కదా, అన్ని ఆరవ్ బుగ్గ మీద ఉంటాయి. సో అంతగా గొడవ పడతారు ఇద్దరు. Well, ladies and gentlemen, the Empress is cruising and you are definitely grooving. But the numbers are calling and the jackpot is waiting to make a splash. టుమారో వెళ్ళిపోతున్నామని చెప్పి క్యూట్ సాంగ్ అయితే పెట్టారు. చాలా కనెక్షన్స్ ఫ్రెండ్స్ చేసుకున్నారు కదా, సో అందరూ చాలా ఫీల్ అవుతా ఉన్నారు. రేపు 6:30 కల్లా మనం బ్రేక్ఫాస్ట్, 8 కల్లా మన లగేజ్ తీసుకొని మనం ప్యాకప్. 5 కౌంటర్ కాడ ఉండాలి. అవునా, ఇప్పుడు చెప్పాడా? ఓ ఓకే. ఆన్ దిస్ నోట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ గైస్ యువర్ పర్సనల్ ఒపీనియన్. చాలా బాగా నచ్చింది. ఓకే, వెరీ వెరీ హ్యాపీ. ఫోన్స్ లేకుండా ఫస్ట్ టైం అనుకుంటా ఇన్నిసార్లు డాడీ ఉండడం. అసలు వాస్తవంగా అయితే నేను మార్నింగ్ నుంచి ఇంచుమించు నేను మేలుకుండేది ఒక 12 అవర్స్ 14 అవర్స్ అయితే 12 అవర్స్ 14 అవర్స్ అయితే నేను ఎక్కువగా 10 అవర్స్ నేను ఫోన్తోనే ఉంటాను. అంటే ఎప్పుడు ఫోన్ కాల్స్ వస్తుంటాయి, మాట్లాడుతుంటాను నేను. అవి అటువంటిది ఫోనే లేకుండా ఓన్లీ నా భార్య నా పిల్లలతో లాస్ట్ 20 years నుంచి లాస్ట్ వాస్తవంగా అయితే ఇంత తొందరగానే ఈ కోరిక నెరవేరుతుంది. అంటే కోరిక చాలా పెద్దది కాకపోయినా మన టైము మనకన్నీ చూసుకొని వెళ్ళాలి కదా. షెడ్యూల్ అందరివి సెట్ అలాంటిది ఇక్కడికి వచ్చాం కదా, వచ్చిన రోజు ఎలాగో ఏదైనా కూడా కొత్తగా ఉంటుంది, అది ఇది ఓకే. కానీ ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్త యాక్టివిటీస్, వీళ్ళు మార్నింగ్ లేచి మనం జిమ్ కాడ నుంచి నిజంగా చెప్తున్నాం కదా, మధ్య మధ్యలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్క యాక్టివిటీస్ మనకు ఒక బోర్ అనేది కొట్టకుండా ఎంత హ్యాపీగా ఉందంటే పడుకుంటే అసలు వాస్తవంగా షిప్ లో వెళ్తున్నామని కాదు, మన ఇంట్లో మన బెడ్రూమ్ లో పడుకున్నాము అనే ఫీలింగ్ ఉంటుంది. ఎక్కడ ఫుడ్ లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. వాడు కావాల్సింది మార్నింగ్ ఆల్ ఫుడ్. మైనస్ లో అంటే నాకు తెలిసి ఒక చిన్నటి కాఫీ టీలు అనేది కొద్దిగా వేడిగా ఉండవు. టీ బాగుంది, కొంచెం గరంగా లేదు. ఓకే, మసాలా టీ అనేది టీ బాగుంటుంది. కాఫీ ఒక్కటే వేడిగా ఉండదు తప్ప అంత బాగుంటుంది. చాలా హ్యాపీ. ఇటు చూస్తే బార్డర్ అరేబియన్ మహాసముద్రం దాటిన వెంటనే గల్ఫ్ కంట్రీ వస్తుంది. గల్ఫ్ అంటే మన ఇవి వస్తాయి
అరబిక్ వాటికి మళ్ళీ మనకి వీసా కావాలి, పాస్పోర్ట్ అవన్నీ కావాలి. ఇట్లా ఇక్కడ నుంచి చూస్తే కేరళకు వచ్చేసి 450 కిలోమీటర్స్. చాలా హ్యాపీగా ఇక్కడ పైన వచ్చేసి రష్యన్స్ 2 పైలట్స్ ఉన్నారు. మన ఈయన ఒరిస్సా ఒకతను పైలట్ ఉన్నారు. యుగాండా నుంచి ఒక అతను ఉన్నారు. మన అసలు ఫ్లైట్ ఇలా కదులుతుంది, ఎన్ని కిలోమీటర్లు, ఒక అసలు మామూలుగా అయితే గంటకు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అనేది మొత్తం అంతా ఒక వీడియో. పర్మిషన్ ఇవ్వరు కానీ మేము పర్మిషన్ తీసుకొని షూట్ చేసాం. మనకు ప్రత్యేకంగా వాళ్ళు పాపం ఆ శ్రద్ధ 4 hours మన కోసం కేటాయించారు. ఓకేనా? అండ్ ఆల్సో 10 కి ఎంత రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నాడు డాడీ? నేనైతే 100% చెప్తున్నా కదా, పనిలో ఎప్పుడు జీవితం అంతా ఉండేది పనే. కాకపోతే ఎప్పుడన్నా అప్పుడు ఏదో అంటారో చూసినావా, జీవితం అంటే ఒక ఆట సారీ అదేదో రావు గోపాలరావు ఒక డైలాగ్ ఉంది, ఏది అదేదో ఉంది, నేను మళ్ళీ చెప్తా. జీవితం అంటే కళాపోషణ వచ్చేసింది మీ అమ్మ ఇది పరిస్థితి. జీవితం అంటే కళాపోషణ ఉండాలా. రండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, సంతోషంగా తిరగండి. నిజంగా చెప్పాలంటే గెట్ టుగెదర్ కలపలే వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అట్ట కాదు కానీ ఫ్యామిలీతో మీరు ఎంతనో సంపాదించండి. ఫ్యామిలీతో హ్యాపీగా ఒక 5 రోజులు ఏదో ఖర్చు అవుతుంది కానీ మనం ఎంతో అనవసరమైన దాంట్లో ఎన్నో ఖర్చు పెడుతుంటాం. ఫ్యామిలీ కోసం ఇది ఖర్చు పెట్టండి, అసలు చాలా హ్యాపీగా ఉంటది. ఓకేనా? సూపర్. అయితే 10/10 డాడీ. 10/10. ఇప్పుడు వరకు మీ డాడీ చెప్పినటువంటి కరెక్టే. ఓకే. ఒక హౌస్ వైఫ్ నేను చెప్తున్నా కదా, మీ డాడీ ఇక్కడికి వచ్చిన తర్వాత నో ఫోన్, నో కాల్స్, నో మెసేజెస్, అసలు ఏమి చూడకోకుండా రాతిరుదా అన్ని చోట్లకి సార్లు తీసుకెళ్తా. ఇంకొక విషయం ఏంది, ఇందాకేమన్నా డాడీ రేపు వెళ్ళిపోతాము, మిస్ అవుతామేమో అని బాధపడతాడు. డాడీ అయితే మధ్యాహ్నము వెళ్ళిన తర్వాత నువ్వు మిస్ అవుతున్న ఫీలింగ్ లేదా, ఈ రోజే లాస్ట్ డే కదా. అసలు వాస్తవంగా అయితే షిప్ లోంచి పొద్దున్న లేస్తానే నేను ఎవరిని చూస్తా తెలుసా? మా భార్యను చూస్తాం, మా ప్లస్ ఇంకోటి మన ఇంట్లో పని వాళ్ళని చూస్తాం. అలాంటిది లేచిన వెంటనే వైఫ్ చూడటం, సముద్రాన్ని చూడటం అంటే ఎంతో. నేను పొద్దున్న లేచి నేను భూదేవిని శ్రీహరిని పూజించుకోవడం నాకు గుర్తు, నాకు బాగా అలవాటు. అలాంటిది సముద్రాన్ని కూడా దండం పెట్టుకోవడం అంటే భూమితో పాటు సముద్రాన్ని కూడా దండం పెట్టుకుంటున్నాను. ఎంత హ్యాపీ అనిపించింది. ఇది చాలా చాలా బాగుంది. తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఎక్కడికో పోయి అంతా దాని బదులు ఇక్కడైతే డబ్బులు సేవ్ చేసుకొని ఇక్కడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయడం అనేది అన్నిటికంటే బెస్ట్ థింగ్ అని చెప్పాలి. నాకైతే ఫుల్ గా నచ్చింది. క్రూజ్ వరకు అయితే సూపర్. ఓకే. క్రూజ్ వరకు అయితే చాలా బాగుంది. ఓకే. 10 కి 11 Let's go and have dinner. Wife birthday celebration. Okay. That was I booked this cruise trip. Yeah. I am also working in a shipping company. Okay. I am like electrotechnical officer. I am working in BW shipping company. Okay. So I want to show my wife like how is the shipping life. Okay. So that was I choose this trip. Okay. But my wife or my family they enjoyed a lot. Yeah. మాకు ఎవరెవరైతే ఫ్రెండ్స్ అయ్యారో వాళ్ళందరినీ కూడా క్యాప్చర్ చేద్దాము అన్నట్లుగా నేను వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగాను అనమాట. సో దట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినట్లు ఉంటుంది. అండ్ దాంతోపాటు మేము కూడా ఏమంటారు ఈ వీడియో ఓపెన్ చేసిన తర్వాత మాకు కూడా గుర్తొస్తారు కదా, సో అందుకని చెప్పేసి. Destination maybe Singapore or something. Okay. Thank you. Thank you. గైస్ మీరు కనుక క్రూజ్ కి వచ్చారంటే మాకైతే ఈ మొత్తం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ ఎక్కువ కూర్చుంటాం, మాకు మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు కోపం ఫేస్ పెట్టే ఉంటుంది, ఎప్పుడు స్టాప్ చేస్తుంది. ఫుల్ సీట్స్ ఉన్నా కూడా స్టాప్ చేస్తుంది అనమాట. స్టాప్ చేసి ఇంకా సీట్స్ లేవు అని చెప్తే చాలా అందరికీ. సో ఇప్పుడు చెప్తున్నాము మీరు కూర్చోమంటే కూర్చుంటామేమో అంటే లేదు వెళ్ళండి, ఉన్నాయి ప్లేసెస్ ఉన్నాయి అని చెప్పి. సో మంచి ఫ్రెండ్స్ కూడా వేసుకున్నాం కదా, గుర్తుపెడుతున్నారు అందరూ బాగా కనిపించిన వాళ్ళంతా. సో ఇంకా మేమైతే 5th ఫ్లోర్లో ఉన్న స్టార్ లైట్కి అయితే వచ్చేసినాం అనమాట ఫర్ డిన్నర్. సో గాయ్స్ ఎందుకు మీరు అభిజ్ఞ డీటెయిల్స్ అని చెప్తాను కదా. నేను ఆఫ్ కోర్స్ నేను మొత్తం ప్లాన్ చేసుకున్నాను మీకు అందరికీ డీటెయిల్స్ మీరు ఎలాగో అడుగుతారు, నేను క్లారిటీగా చెప్దాము అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అని ఇస్తాను. ఈ ఒకవేళ ఏమైనా మిస్ అయితే మీరు కామెంట్స్లో పెట్టండి, నేను కామెంట్స్లో రిప్లై ఇచ్చేస్తాను. ఓకేనా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైనా కార్డిలియా క్రూజెస్ టికెట్స్ ఏమైనా చూసుకోవాలి అనుకుంటే
ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి చాలా ఫేక్ వెబ్సైట్స్ ఉన్నాయి కార్డిలియా క్రూజ్వి. సో బెటర్ మీరు ఫస్ట్ గూగుల్కి వెళ్ళిన తర్వాత అది రియలా కాదని చెక్ చేసుకొని మరీ చూసుకోండి. బుక్ చేసుకునేది ఆర్ లింక్స్ క్లిక్ చేసేది అదంతా మీరు జాగ్రత్త పడండి. అండ్ ఇఫ్ ఒకవేళ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా అట్లా అనిపిస్తే నేను ఎట్లా డిస్క్రిప్షన్లో లింక్ పెడతా మీకు కార్డిలియా క్రూజ్ది. చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి, ఓకేనా. కమింగ్ టు ద మెయిన్ పార్ట్, అసలు కార్డిలియా క్రూజ్ ఓన్లీ ముంబై టు లక్షద్వీప్ వెళ్తుందా అంటే నో. ముంబై టు లక్షద్వీప్, ముంబై టు సింగపూర్, ముంబై టు దుబాయ్, ముంబై టు శ్రీలంక, ఇట్లా చాలా ప్లేసెస్ వెళ్తుంది అనమాట. మేమైతే ముంబై టు లక్షద్వీప్ మేము ముందే అనుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ముంబై టు లక్షద్వీప్ మాత్రమే వెళ్తుందంటే నో. ఎట్లుంటాయంటే డిపెండ్స్ ఆన్ ద ప్యాకేజెస్ అనమాట. లక్షద్వీప్ ఎండ్ పాయింట్ అనుకోండి, ముంబై టు గోవా, గోవా టు లక్షద్వీప్, మళ్ళీ ముంబై టు ముంబై టు కొచ్చి టు లక్షద్వీప్, ఇలా చాలా ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. మనం కొంతమంది అయితే గోవా నుంచి ఎక్కుతారు, ఓకేనా. కొంతమంది ముంబై టు గోవా, మళ్ళీ గోవా టు లక్షద్వీప్ కూడా వెళ్తారు, అట్లా, ఓకేనా. అంటే డిపెండ్స్ ఆన్ ద ప్యాకేజెస్. మీరు 2 days ఉండాలనుకుంటున్నారా, 3 days ఉండాలనుకుంటున్నారా, 5 days ఉండాలనుకుంటున్నారా అనేది 5 days ఇస్ ద మ్యాక్సిమం. 5 days ఉండాలనుకుంటున్నారు, 2 days ఇస్ ద మినిమం అనమాట. సో మేమైతే 5 days చూస్ చేసుకున్నాము. అండ్ మాకు ముందు ప్లాన్ ఏముండిందంటే ముంబై టు గోవా, గోవా టు లక్షద్వీప్ వెళ్దామని అనుకున్నాం. కానీ అది ఫెబ్లో ఉండిందనమాట. అండ్ ఫెబ్లో ఐషుకి మిడ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో మేము ఇంకెళ్ళలేమని అర్థమయ్యి జాన్లో చూసిన నేను. జాన్లో ఏమైందంటే మేము వెళ్ళాలనుకున్న గోవా ఆప్షన్ లేదు, ఓకేనా. డైరెక్ట్ ముంబై టు లక్షద్వీపే ఉండింది. అండ్ 5 days మేము 5 days వెళ్దామని ఫిక్స్ అన్నాం. బికాస్ క్రూజ్ జర్నీ ఎంజాయ్ చేయాలంటే మనం 2 days ఉంటే అవ్వదు. సో కొంచెం లాంగ్ ఉండాలి కాబట్టి 5 days చూస్ చేసుకున్నాము. ఎనీవేస్ మాదైతే ఓషన్ సైడ్ వ్యూ ఉన్న హోటల్ అనమాట. హోటల్స్ని బట్టి కూడా మనకి ప్రైసింగ్ అనేది మారుతూ ఉంటుంది. మేము ఓషన్ సైడ్ వ్యూ అండ్ దాంతోపాటు 5 days అండ్ మాకు కొన్ని ఇంక్లూడెడ్ ఉన్నాయి కాబట్టి మాకైతే యూజువల్గా ఏదంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇన్ బిట్వీన్ 65,000 to 90,000 మధ్యలో ఉంటుంది మేము తీసుకున్న ప్యాకేజ్ అయితే. సో అంటే 90 దాటచ్చు కూడా, ఎప్పుడైనా ఫెస్టివల్స్ అట్లా ఆ టైంలో ఉన్నప్పుడు 90 దాటచ్చు. బట్ మేము నార్మల్ అంటే సీజన్ ఏం లేదు కాబట్టి మేము ఆ టైంలో వెళ్ళాం కాబట్టి, అంటే జాన్లో మిడిల్లో వెళ్ళాం కాబట్టి మాకైతే అరౌండ్ 78,000 ఎంతో పడింది, అంటే దాదాపుగా 80,000 పడింది. అండ్ అక్కడ మాకు పర్ పర్సన్కి 80,000 అలా పడింది. అండ్ మేము అక్కడ పర్చేస్ చేయడము పిక్చర్స్కి, అండ్ పిక్చర్స్ కంటే 4,000 పిక్చర్స్కి, అండ్ దెన్ మళ్ళీ లక్షద్వీప్లో మేము కొన్నదానికి, అంటే ఓవరాల్గా మొత్తం అంతా కలిపి మాకు అరౌండ్ 95 అట్లా పడి ఉంటుంది. బట్ ఓన్లీ మనం క్రూజ్ గురించి టికెట్ ఎంత అని ఆలోచిస్తే అదైతే 80,000 పడింది. సో ఓషన్ వ్యూ ఉండేటి ఉన్నాయి, అండ్ నార్మల్ స్టాండర్డ్ రూమ్స్ ఉన్నాయి. అండ్ కొంచెం ఎక్కువ మంది జనాలు వచ్చిన వాళ్ళకి సూట్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మాకైతే ఓషన్ రూమ్ సరిపోతుంది. అండ్ 2 ఓషన్ రూమ్స్ అయితే తీసుకున్నాం మేము. నేను మీకు డీటెయిల్స్ అన్ని యాడ్ చేస్తాను, అంటే ఎలాంటి టైప్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి ఏందని చెప్పి. నాకు ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు. ఏమేమి ఇంకా యాడ్ అయి ఉంటాయంటే ఫస్ట్ వచ్చేసి ఆల్కహాల్ కంప్లీట్లీ ఫ్రీ అనమాట. కొన్ని తప్పితే ఆల్కహాల్ అయితే ఫ్రీ, అండ్ డ్రింక్స్ అయితే ఫ్రీ. అండ్ దాని తర్వాత ఫుడ్ 5 meals ఉంటాయన్నమాట డేకి. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అండ్ మిడ్ నైట్ స్నాక్స్. ఆల్రెడీ అవి కూడా ఏమేమి ఉంటాయి అవి కూడా నేను ఆల్రెడీ చూపించేసినాను. ఈ మార్క్ థియేటర్లో కొన్ని జరుగుతూ ఉంటాయి కదా షోస్, అవి కూడా ఫ్రీనే ఉంటాయి. కొన్ని మాత్రమే మనకు పెయిడ్ ఉంటాయి అనమాట. లైక్ నేను తేజస్ షో చూపించాను కదా, మ్యాజిక్ షో అండ్ క్యాబినెట్ డాన్స్ ఇప్పుడు వస్తుంది మీకు కొంతసేపు అయిన తర్వాత. క్యాబినెట్ డాన్స్, ఫ్యాషన్ వాక్స్ ఇట్లా ఏమైనా ఉంటాయి కదా, ఓన్లీ పెయిడ్ అనమాట అవి. కొన్ని మాత్రం పెయిడ్ ఉన్నాయి. కొంచెం హై అండ్ అఫీషియల్స్ అట్లా చేసేటివి వాటన్నిటివి కొంచెం పెయిడ్ ఉన్నాయి. మీరు అవి కావాలంటే ఆప్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. వీ హ్యావ్ బ్రిడ్జ్ టూర్. నేను చెప్తున్నాను, పెయిడ్ అయినా కూడా యూ హ్యావ్ టు గో, మస్ట్ అండ్ వాచ్ అనమాట. అది చాలా కేకగా ఉంది. నేను అన్నీ చూపించలేకపోయినాను బికాజ్ వాళ్ళ రూల్స్ ఉంటాయి కదా. సో నేను ఏవైతే చూపించగలను అవి మాత్రమే చూపించాను అనమాట. చాలా బాగుంది. మీరు ఒకవేళ వెళ్తే పక్కాగా బ్రిడ్జ్ టూర్ అయితే చూడండి, టోటలీ వర్త్ ఇట్. కమింగ్ టు ద ఇంటర్నెట్ వచ్చేసి మనకి ఎన్ని జీబీలు కావాలంటే ఉంటుంది, అంటే మనకి కంప్లీట్ ప్యాకేజ్ అంతా ఉంటుంది. 2 GB వచ్చేసి మాకు అరౌండ్ $15 ఎంతో పడింది. మేమైతే అలా 2 GB నేను అండ్ మా డాడీ తీసుకున్నాం అనమాట. 2 GB తీసుకొని పెట్టుకోండి, బెటర్, సరిపోతుంది. ఏదైనా ఎమర్జెన్సీస్కి వాటికి అవసరం అవుతుందేమో. అండ్ ఇంకా మనం లక్షద్వీప్కి వెళ్ళిన తర్వాత లక్షద్వీప్లో వచ్చేసి మనకి యాక్టివిటీస్ అనేవి ఫ్రీగా ఉంటాయన్నమాట. పర్ పర్సన్కి 2 యాక్టివిటీస్ ఉంటాయి. నేను ఆల్రెడీ మీకు యాక్టివిటీస్ ఏవో కూడా చెప్పాను. 4:30 వరకు ఉంటుంది అనమాట. మనం క్రూజ్లో వెళ్ళి తినొచ్చు, సో నాట్ అన్ ఇష్యూ. అండ్ లోపల మనకి ఏవి కావాలంటే బీట్ షాంపూస్, బీట్ సోప్, బీట్ ఎనీథింగ్, పర్ఫ్యూమ్స్, డ్రెస్సెస్, ప్రతిదీ ఉంటుంది. మాల్ లాగా ఉంటుంది అనమాట లోపల. నేను చూపించలేదు అనుకుంటా, ఆర్ చూపించానేమో నాకు సరిగ్గా గుర్తులేదు. టాయ్స్ కానీ ప్రతిదీ ఉంటాయి అనమాట లోపల.
నేను సరిగా చూపించలేదు, బట్ అవన్నీ ఉన్నాయి అండ్ అవన్నీ కూడా కొంచెం ప్రైజీ ఉంటాయి. బట్ యా, మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే యూ కెన్ పర్చేస్ దేర్. దాని తర్వాత కమింగ్ టు ద ఫోటో సెషన్స్, మనం లక్షద్వీప్ చేరిన తర్వాత స్టార్టింగ్లో పిక్చర్ తీస్తారు అండ్ మనం తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రిడ్జ్ టూర్లో కూడా మనకు పిక్చర్స్ తీస్తారనమాట. 3 ప్లేసెస్లో మనకు పిక్చర్స్ తీస్తారు అండ్ ఆ పిక్చర్స్ మనకు ఒకవేళ కావాలి అంటే వీ కెన్ కలెక్ట్ ఇట్ అనమాట. లక్షద్వీప్లో అండ్ క్రూజ్ స్టార్టింగ్లో అవి రెండు కలిపి మాకు 4,000 అయిందనమాట మాకు. మనం ఒకవేళ సపరేట్గా మనకి ఇంకా క్రూజ్కి సంబంధించి మనం సపరేట్ పిక్చర్స్ తీసుకోవాలి ఆర్ లేకపోతే ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ జరుగుతున్నాయి పిక్చర్ మనకి కావాలి అంటే అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారనమాట. పెయిడ్ ఉంటుంది. 10 పిక్చర్స్ వచ్చేసి అరౌండ్ 7,000 8,000 తీసుకుంటారు వాళ్ళు. సో అది అండ్ స్పా తర్వాత A to Z గైస్, మీకు ఏం కావాలి యూ నేమ్ ఇట్, దే హ్యావ్ ఇట్. ఈ లగ్జరీ క్రూజ్ కాబట్టి ఆబ్వియస్లీ ప్రతి ఫ్లోర్లో ఒక్కొక్క డిఫరెంట్ మీకు ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మీరు ఏది కావాలంటే అది వెళ్ళొచ్చు. ఫుడ్ కోర్ట్స్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఆ ఫుడ్ కోర్ట్స్లో మనకి వెజ్, నాన్ వెజ్ అండ్ జైన్ 3 టైప్స్ ఉంటాయి అనమాట. ఫుడ్ కోర్ట్స్లో ఒకటి మాత్రం పెయిడ్ ఉంటుంది. ఐ థింక్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేసినాను అనుకుంటా. ఇఫ్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆర్ మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను నీట్గా అక్కడ కామెంట్కి రిప్లై చేస్తాను. సో గైస్, దిస్ ఇస్ మై మీల్ ఫర్ టుడే. యు నో వాట్, చికెన్ సమోసా పెట్టారు, చాలా బాగుంది. టేస్ట్ వావ్. కుబూస్ చపాతీ సూపర్. వామిక మా చెల్లి గొంతు పోయింది. హాయ్ చెప్పు, నీ ముక్కు తీసేసుకుంటాం. నాకు ఇప్పుడు పెట్టు ముద్దు పెట్టక్కకి ఒకసారి పెడతావా, సింగిల్ టేకా? హే గైస్, హౌ వాజ్ యువర్ క్రూజ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపించిందా? అవునా, మళ్ళీ వస్తారా? ఫ్యామిలీతో రావాలని అనుకుంటున్నాము, వాళ్ళకు కూడా చూపివ్వాలి అని. ఓకే, క్రూజ్ నచ్చిందా లక్షద్వీప్ నచ్చిందా? క్రూజ్ నచ్చింది, లక్షద్వీప్ లో వాటర్, క్రూజ్ లో లక్షద్వీప్ వెళ్ళడం నచ్చింది కదా? ఓకే, వన్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి లైఫ్ లో కదా, చాలా బాగుంది. నాకైతే వమిక నచ్చింది. నేను కూడా. నీకు నచ్చిందా నాన్న? నీకు నచ్చిందా? నచ్చింది ఇట్లాను, నచ్చిందా? సూపర్ అను ఇలా అను. Following my dad? No. Say hi. ఎలా తెలుసు మా డాడీ? How do you know my dad? he give me the power I don't. Sorry? ఆ రోజు నువ్వు ఫ్లవర్ ఇచ్చావు వాళ్ళ ఫోటోకి లిఫ్ట్ దగ్గర. వాట్ ఏ మెమరీ బాయ్. చూసావా అది ఎంత గుర్తు పెట్టుకున్నాడు? Did boy? What's your name? Avya? Avyand. Oh. Where are you from? Do you get tickles? Tickles? విండో. Oh, అడ్రస్ మొత్తం చెప్పేసావా అయితే? డోర్ నంబర్ Tracker? right? Yes. Oh, hi. What's your name? Arya. Arya is my Yes, friend. Oh, where are you from? Maharashtra. సో ఇంకా టైం అయితే అరౌండ్ 12:30 అవుతా ఉన్నిందనమాట. మేము యాక్చువల్లీ క్యాబినెట్ డాన్స్కి అసలు వెళ్ళాలనుకోలేదు అండ్ మోర్ ఓవర్ అసలు మాకు తెలియదు అనమాట ఉందని కూడా. మేమేమి కార్డులో చూడలేదు అండ్ చాలా పెద్ద క్యూ ఉన్నింది. వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పి అడిగితే దే టోల్డ్ us ఇట్లా క్యాబినెట్ డాన్స్ ఉంది అని చెప్పి. అండ్ మేము కూడా ఫ్రీగానే ఉన్నాం, ఫ్రీ టైం అండ్ రేపే వెళ్ళిపోతున్నాం కదా. సో ఓకే మనం కూడా వెళ్దామని చెప్పి వీ కేమ్ హియర్. అందరూ కక్కుర్తిగా ఉంటారు ఈ రోజు వచ్చేసాం ఫస్ట్. పండు సో యా, దాట్స్ హౌ వీఆర్ గోయిన్ ఎండ్ అనమాట. ఇది ద ఫైనల్ డే. మేమందరినీ కలిసి మంచిగా అందరితో పిక్చర్స్ తీసుకున్నాము. వీళ్ళ మదర్ చెప్పారు, నిన్న నైట్ అడుగుతా ఉన్నారు అక్క వాళ్ళ గురించి, అంటే దీది అని చెప్పేసి. సో మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అడుగుతారు, అప్పుడు నేను మీ పిక్చర్స్ చూపిస్తాను అని చెప్పి. సో మంచిగా సెల్ఫీస్ తీసుకున్నాము. సో మన డిపార్చర్ అయితే అరౌండ్ 9 o'clock ఉందనమాట. సో మార్నింగ్ 6 o'clockకి లేసేసి ఫ్రెష్ అప్ అయ్యి అందరం వచ్చేసాం అనమాట కిందికి. కొంచెం త్వరగానే వచ్చాము సో దట్ అందరితో మంచిగా మాట్లాడచ్చు అని చెప్పి. బాయ్ Bye.
Yeah, same here. That's it for today's video, and I will see you in my next video. Next video is going to be like a bomb. Trust me, చాలా బాగుంటుంది. మీకు అందరికి నచ్చేలాంటి వ్లాగ్. రిఫ్రెషింగ్ రిలీఫ్ అవన్నీ చెప్పకూడదు. ఓకే, సో యా గైస్, రిలీఫింగ్ రిలీఫ్ 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 బై బై. రిలీఫ్ 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 నువ్వు లగ్జసాలు చెప్పినా కూడా వాళ్ళకేం అర్థం కాదు. రిలీఫ్ 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 రిఫ్రెషింగ్. Shut up. Okay guys, bye.